అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ రస్మలై. దీనికోసం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 లీటర్ ఫుల్లీ ఫ్యాటెడ్ మిల్క్ వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో ఒక నిమ్మ చెక్క పిండుకుంటే పాలు విరిగిపోతాయి. విరిగిన పాలని ఒకసారి కలుపుకొని స్టైనర్లోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న పాలని ఒకసారి గరిటెతోటి స్మాష్ చేసుకొని చల్లటి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలా చేసుకుంటే రస్మలై విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: షుగరు, అలాగే చాప్ చేసుకున్న బాదం, ఇలాచీ పౌడర్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ డో, పంచదార, సాఫ్రాన్ మిల్క్, అలానే 1/2 లీటర్ పాలు, చాప్ చేసుకున్న పిస్తా, ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. సిరప్ కోసం 1 గ్లాస్ వాటర్, 1 కప్పు షుగర్ వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ డో చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ముందుగా చేసుకున్న రస్మలైలను వేసి మూత పెట్టుకోవాలి. ఆ షుగర్ సిరప్ అప్పుడు ఈ పాలలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న రస్మలైని తీసి పాలలో వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేసి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో పిస్తా,
అలానే బాదం వేసుకొని చల్లారిపోయాక సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండే రస్మలై రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.